అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలలో నేను ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కలెక్టర్ గారికి అలాగే స్థానికంగా మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి అలాగే హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి హెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లెటర్లు ఇవ్వడం అలాగే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ నీళ్ళ విషయంలో కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య అట్లనే ఉంది, కానీ ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి డబల్ బెడ్రూమ్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తాగడానికి నీళ్ళు లేక గత 4-5 రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఈరోజు ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ఎక్కితే కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి సమస్యలు తీర్చేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటటువంటి అధికారులు లేరు. ఎందుకంటే ఇక్కడ సమస్యల కోసం బయటికి వచ్చి పోరాడితే తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీర్పేట్ డివిజన్ 58వ డివిజన్లో ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి మన కావచ్చు ఎవరైనా సరే జోనల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీ దృష్టికి వచ్చేంత వరకు వేచి చూడకుండా మీకు వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే చెప్తారో ప్రజలు ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే మన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి తిరిగి ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనన్నిటిని కూడా అడిగి పరిష్కరించాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఇటే గత 5 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఇక్కడ వాటర్ బోర్డు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.